ఉత్తర ఐరోపా మరియు ఆసియాలోని అడవులలో ఎర్మైన్ అనగా తెల్లని అడవి పిల్లి వంటి చిన్న జంతువులు వసించును. దీనికి తెల్లని మంచు వంటి బొచ్చుగల చర్మము కలదు. ఈ తెల్లని బొచ్చు మలినము కాకుండా ఈ పిల్లికి తన్ను సహజముగా కాపాడుకొను గుణము కలదు. బొచ్చు కొరకై వేటాడువారు ఈ తెల్లని అడవి పిల్లిలో ఉన్న ఈ అసాధారణమైన గుణమును తమ లాభమునకు ఉపయోగింతురు. దీన్ని పట్టుకొనుటకై ఉరినొడ్డరు గాని దాని ఇల్లు ఎక్కడ ఉన్నదని కనుగొందురు. సాధారణముగా బండ సందులలో గాని లేక చెట్ల తొర్రలలో గాని దాని ఇల్లు ఉండును. వీరు దాని ఇంటి ద్వారమునను లోపటను మురికి పాచిని పూయుదురు. అప్పుడు ఆ వేటవారు ఈ తెల్లని అడవి పిల్లిని తరుముటకై తమ కుక్కలను పోవిడిచెదరు. ఈ జంతువు బెదిరిపోయి తమ ఇంటికి పారిపోవును గాని అది మురికిగా ఉండుటను బట్టి దాని లోపలికి వెళ్ళదు. తన తెల్లని బొచ్చును మురికి చేసి కొనుట కంటే తన పవిత్రత కాపాడుకొనొచ్చు ఈ కుక్కల చేతిలో చిక్కుకొని పట్టబడుట మేలని తలంచును. తెల్లని అడవి పిల్లికి తన ప్రాణము కంటే తన పవిత్రత ఎంతో అమూల్యమైనది. అది ఎంతో మిన్న. ప్రియులారా, అపోస్తులుడైన పౌలు గారు నీవు పవిత్రుడవుగా ఉండునట్లు చూచుకొనుము అనియు నీవు యవనెచ్చుల నుండి పారిపోము అనియు తిమోతిని హెచ్చరించుచున్నాడు. తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు తన హృదయములో ఉద్దేశించెను. దానియేలు 1:8. అది అతని యొక్క స్థిరమైన తీర్మానమై ఉండెను. ఎటువంటి పాపమునైనా జయించవలెననగా మొట్టమొదటిగా నా జీవితమును నేను అపవిత్రపరచుకొనను అనే స్థిరమైన నిర్ణయము తీసుకొని ఆ పాపమునకు విరోధముగా ఒక తీర్మానము చేయుట మనకు అత్యవసరమై ఉన్నది. మన హృదయములో స్థిరమైన నిర్ణయము అవసరమై ఉన్నది. ప్రియులారా, మన ఆత్మీయ జీవితములో దేవుని సన్నిధిలో చేసుకొనినటువంటి తీర్మానములలో స్థిరముగా నిలిచి ఉందుముగాక. ఆమేన్.